రాసిన పత్రిక, అక్కడ ఈ మాట రాయబడింది, చూద్దాం రండి. ఏమని రాయబడింది అక్కడ? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ప్రతి వాడో 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక, ఏమిటట? మీలో ప్రతివాడు తన సొంత కార్యములే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ప్రతివాడు సొంత కార్యాలే చూసుకుంటున్నాడు. 20వ వచనము, 21వ వచనము. అందరూ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇది మనలో ఎంతమంది గుర్తిస్తుంది? ప్రతివాడు సొంత కార్యాలు చూసుకుంటున్నాడు. మరి యేసయ్య సేవ సంగతి ఏమిటి? యేసయ్య మందిరం సంగతి ఏమిటి? ఆ మందిరాన్ని ఎవరు ప్రేమిస్తారు? ఆ సంఘాన్ని ఎవరు ప్రేమిస్తారు? సేవను ఎవరు ప్రేమిస్తారు? దేవుడు అడుగుతున్నాడు. ప్రతివాడు సొంత పనులే చూసుకుంటున్నాడు. మరి దేవుని సేవను, దేవుని సంఘక్షేమాన్ని ఎవరు చూస్తారు? వీళ్ళు ఎంతమందికి కల్వరి టెంపుల్ అనగా దేవుని మందిరం అంటే నాకు చాలా ఇష్టము అన్నవాళ్ళు ఒకసారి చూపిస్తారా? మీకు సినిమా అంటే ఇష్టం అనుకోండి, ఆలస్యంగా సినిమాకి వెళ్తారా లేకపోతే ముందే సినిమాకి వెళ్తారా? ఎందుకు చెప్పండి? ముందే సినిమాకి వెళ్తాను, వచ్చే చూపించండి. ఓహో, మీరు లేదు బ్రదర్, ఇప్పుడు సినిమాకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది బ్రదర్, అదే మా ఇంట్లోకి వచ్చేసింది బ్రదర్, ఇంకెళ్తలేదు బ్రదర్. చెప్పొచ్చేది ఏమిటంటే, నువ్వు ఏదైతే ఇష్టపడతావో దాని దగ్గరికి త్వరగా వెళ్తావు. మరి దేవుడి మందిరం అంటే నాకు ఇష్టం అని చెప్పి అన్నవాళ్ళు గ్యాలరీలో కూర్చున్న వాళ్ళు ఎందుకు ఆలస్యంగా వచ్చారు? ఎందుకు గంట ఆలస్యంగా వచ్చారు? అవమానం కాదు? దేవునికి అవమానం కాదు? ఒకసారి ఆలోచించండి. మనం చూపించే చెయ్యి వేరు, మనం నడిచే కాళ్ళు వేరు. చేతులేమో ఎత్తేస్తూ ఉంటాయి, కాళ్ళు మాత్రం వెళ్దాంలే 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 వెళ్దాంలే. అది చేతులకి కాళ్ళకి పొంతనే ఉండదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నావా? ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ప్రతివాడు సొంత కార్యాలు చూసుకుంటున్నాడు. మరి నా సంగతి ఎవరు చూస్తారు? ప్రభువా, నన్ను దీవించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను దీవించయ్యా, నాకు అది ఇవ్వయా, నాకు ఇది ఇవ్వయా, నాకు అది ఇవ్వయా. ఎవరి కోసం? నా కోసం ప్రభువా. మరి నా కోసం ఏం చేస్తావు? అది చెప్పు. అసలు నువ్వు దేవుని కోసం ఏం చేస్తావో చెప్పు. ఈరోజు నీ జీవితంలో అన్నీ నీ కోసమే కోరుకుంటున్నావు. గర్వంగా చెప్పట్లేదు, కానీ నా జీవితంలో గత 33 సంవత్సరాలుగా హైదరాబాద్ వచ్చి సేవ చేస్తున్నాను. ఇంచుమించు 41 సంవత్సరాలుగా ప్రభుతో నడుస్తున్నా. కానీ నా కోసం నేను కోరుకున్నది అనేది బహుశా ఏమీ లేదేమో అనుకోవాలి. ఎందుకని ఏ రోజు నేను మోకరించినా ప్రభు నాకు అది ఇవ్వయా, ప్రభు నాకు ఇది ఇవ్వయా, ఏ రోజు కోరుకోలేదండి. నాకు ఒక మంచి ఇల్లు ఇవ్వయ్యా, ఇప్పటి వరకు ప్రార్థన చేయలేదండి. మంచి కారు ఇవ్వయ్యా, ఇప్పటి వరకు ప్రార్థన చేయలేదండి. నాకు అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, ఇప్పటి వరకు ప్రార్థన చేయలే. కానీ దేవుడు నాకేం తక్కువ చేశాడా? తక్కువ చేయలేదండి. అడిగిన వాటికన్నా, అడగకపోయినా అత్యధికంగా దేవుడు ఈ దిన సేవకుని దీవించాడు. నా జీవితంలో నేను చేసిన ప్రార్థనలు ఎప్పుడూ కూడా ఆయన రాజ్యం గురించి, ఆయన సేవ గురించి, నశించిపోతున్న ఆత్మల గురించి, మీ గురించి, మీ బిడ్డల గురించి, మా బిడ్డల గురించి. మా బిడ్డల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? మా కోసం ఇచ్చాడు, తన కోసం ఇచ్చాడు? చెప్పండి, ఏంటి చెప్పండి. దేవుడు నాకు బిడ్డల్ని ఇచ్చాడు అని నా కోసం ఇవ్వలేదండి. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల్ని తన కోసం ఇచ్చాడు. తన కోసం పెంచుతామని ఇచ్చాడు. తన సేవ చేయిస్తామని చెప్పి ఇచ్చాడు. వాళ్ళు పుట్టక మునిపే నా 2 బిడ్డలను కూడా నేను దేవునికే సమర్పించేశానండి. ప్రభువా, నా బిడ్డలు కాదు, వాళ్ళు నీ బిడ్డలు. నిన్ను సేవించడానికి, నీ కోసం జీవించడానికి వాళ్ళు పుట్టారు అనే వాళ్ళని అప్పగించేశాను. నా జీవితాన్ని, నాకున్న సమస్తాన్ని, నాకున్న కుటుంబాన్ని దేవునికి అంకితం చేసినప్పుడు, ప్రియ సహోదరి సహోదరులు, అడుగుతున్నా, నేను ఏది కోరినా సరే అది దేవుని మహిమార్థమై. అడుగుతున్నాను ఈరోజు, ఏం కోరుకుంటున్నావు నువ్వు?
నీ కోసం కోరుకుంటున్నావు కానీ దేవుని కోసం ఏం కోరుతున్నావు? దేవుని రాజ్యం కోసం ఏం కోరుతున్నావు? బ్రతికున్నవాడు ఇక మీదట తన కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కొరకే బ్రతకాలే. ఇది దేవుని యొక్క పిలుపు, ఇది దేవుని చిత్తం. మనం బ్రతకాల్సింది ఎవరి కోసం చెప్పండి? ఏంటి బ్రదరు, మేము కష్టపడేది, ఉద్యోగం చేసేది, ఊడిగం చేసేది, సంపాదించేది దేవుడి కోసమా? మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి చెట్టు ఎవరి కోసం బ్రతుకుతున్నావు నువ్వు? మీకోసమే అంటది. తెలుసా మీకు? మామిడి చెట్టు ఇంత చక్కగా పూత పూసావు కదా, ఇంత చక్కగా కాయలు కాస్తున్నాయి, ఇంత చక్కగా ఫలించావు కదా. మామిడి చెట్టు ఎవరి కోసం? ఏమంటుందో చెప్పండి? మీకోసమే. అది మా కోసం ఏమిటి? దేవుడు మిమ్మల్ని తృప్తిపరచమని నన్ను ఈ భూమి మీద నాటాడు. బతికున్నంతకాలం మీకు మామిడి పండ్లు ఇస్తానే ఉంటాను, మీరు తృప్తిగా తింటానే ఉండండి. నేను పుట్టింది నా కోసం కానే కాదు. మామిడి చెట్టు వేల పండ్లు కాసిన, ప్రతి కాలంలో వేల పండ్లు కాసిన మామిడి చెట్టు ఒక్క పండు కూడా తిన్నట్టుగా ఇప్పటి వరకు చరిత్రలో ఉందా అండి? మామిడి చెట్టు ఎన్ని పండ్లు కాసినా ఒక్క పండు తింటలేదండి. గులాబీ మొక్క ఎన్ని గులాబీలు పుష్పించినా ఒక్క పువ్వు కూడా దాచిపెట్టుకోలేదండి. సృష్టి తెలియజేస్తుంది ఏంటో తెలుసా? మేము పుట్టిందే దేవుడు ఆశించినట్టుగా మేము ఫలించటానికి, జీవించడానికి. అది వాస్తవం అయితే మరి దేవుని స్వరూపమందు, దేవుని రూపమందు పుట్టిన నువ్వు, నేను ఎవరి కోసం పుట్టారో చెప్పండి? ఎవరి కోసం అంటే మేము మా కోసమే పుట్టాము. అవునా? ఎవరి కోసం అంటే మేము మా కోసమే పుట్టాము. మేము మీకోసం మీరు పుట్టారా? లేదండి. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనల్ని సృష్టించుకున్న కారణం తెలుసా? మనం ఆయనను ప్రేమిస్తామని, ఆయనకి ఇష్టలుగా జీవిస్తామని, ఆయన చెప్పింది చేస్తామని, ఆయన ఆశించినట్టుగా బ్రతుకుతామని, ఫలితంగా అనేక మందికి ఆశీర్వాదంగా జీవిస్తామని. మర్చిపోకండి.